హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రాజ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనమైతే సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రై చేయబోతున్నాము. దానికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేనైతే ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కలను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, మరియు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరియు 1/2 టీ స్పూన్ పసుపు, ఇక్కడ నేనైతే ఒక 1/2 కేజీ దొండకాయ ముక్కలను తీసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇక్కడ దొండకాయ ముక్కలు అనేది తొందరగా మగ్గడానికి నేనైతే కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 10 to 15 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు మరొకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇంకొక 5 to 10 మినిట్స్ మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దొండకాయ ముక్కలు అనేది హాఫ్ వరకు కుక్ అయ్యాయి. అందులోకి మనము 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, సాల్ట్ తగినంత, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, వీటన్నింటినీ ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది లో టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. దొండకాయ ఫ్రై అనేది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంతో దొండకాయ ఫ్రై సర్వ్ చేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.